హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే ములక్కాడ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 4 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని 3 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ అన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద బౌల్తో టమాటోస్ చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ములక్కాడ టమాటో కర్రీకి టమాటోస్ ఎక్కువగానే పడతాయి. ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ వేసుకొని టమాటో బాగా మగ్గించుకోవాలి. మనకి టమాటోలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి వాటర్ అంతా బాగా దగ్గరికి మగ్గిపోయేంత వరకు ఇది మగ్గించుకుంటూ ఉండాలి. ఇది ఇంకా కుక్ అవ్వడానికి ఇంకో 5 నిమిషాలు పడుతుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ కుక్ చేసుకుందాం. చూడండి, మనకి టమాటా అంతా కూడా బాగా మగ్గిపోయింది. ఇదంతా ఒకసారి కలుపుకొని 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం ఇలా కలుపుకొని ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్న ములక్కాడలు ఇందులో వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ములక్కాడ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఉడకడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాల తర్వాత మనకు కర్రీ ఇంత బాగా ఉడికితేనే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. చాలా ఈజీగా ములక్కాడ టమాటో కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి.